హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మంజు శాస్త్ర వరల్డ్. ఈరోజు నేను మీకు జూలై మంత్లీ రీడింగ్స్ చేయబోతున్నాను. ఫస్ట్ మనకి 3 రకాల మైండ్ ఉంటుంది. కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్, అన్కాన్షియస్. ఇప్పుడు కాన్షియస్లో మీకు పైన తెలిసేది మీరు ఏం చూస్తున్నారో వాటి గురించి మీకు కొంచెం అవేర్నెస్ ఉంటుంది. అదే సబ్ కాన్షియస్లో మీరు పక్క రోజు ఏం చేశారు, పోయిన సంవత్సరం ఈరోజు ఏం చేశారు, ఇవన్నీ గుర్తుపెట్టుకునే కెపాసిటీ మీ సబ్ కాన్షియస్ మైండ్కి ఉంది. అలాగా మీ మనసు లోపల ఏముందో అదే మీరు బయటికి మీ లైఫ్ అలాగే క్రియేట్ అవుతూ ఉంటుంది. మీరు నెగిటివ్గా థింక్ చేస్తే నెగిటివ్గా, పాజిటివ్గా థింక్ చేస్తే పాజిటివ్గా మీ లైఫ్ క్రియేట్ అవుతూ ఉంటుంది. సో మీరు అందుకనే ఎప్పుడూ పాజిటివ్గా ఆలోచించాలి. మీ లోపల మీరు ఏ విధంగా ఆలోచిస్తా, మీ బిలీఫ్ సిస్టమ్ ఎలా ఉంటుందో మీ జీవితం అలా ఉంటుంది. నా జీవితంలో నేను ఇది సాధించగలను అని మీరు గాఢంగా నమ్మితే తప్పకుండా మీ జీవితంలో మీరు అనుకున్నది సాధిస్తారు. ఓకే, సింహరాశి వాళ్ళకి జూలై మంత్లీ రీడింగ్ చూస్తాం. సింహరాశి వాళ్ళకి హెల్త్ ఎలా ఉంటుంది, ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంటుంది, అండ్ మదర్స్ హెల్త్ ఎలా ఉంటుంది అవన్నీ చూస్తాం. సింహరాశి వాళ్ళు ఫైర్ ఎనర్జీ. వీళ్ళు ఏమనుకున్నా వీళ్ళు సాధించగల నేర్పు వీళ్ళ దగ్గర ఉంటుంది. వీళ్ళు మంచి ఎనర్జెటిక్ పర్సన్స్. వీళ్ళు నాలెడ్జ్ స్ప్రెడ్ చేసే దాంట్లోనే గురిగా ఉంటారు. ఓకే, సింహరాశి వాళ్ళకి హెల్త్, ఫ్యామిలీ ఇష్యూస్, బ్రదర్ సిస్టర్, మదర్స్ హెల్త్, అండ్ లవర్ ఆర్ కిడ్, డే టు డే లైఫ్ పార్ట్నర్, మదర్ ఇన్ లా, ఫాదర్స్ హెల్త్, వర్క్ ప్లేస్, లాభాలు, ఖర్చులు. ఓకే, సింహరాశి వాళ్ళకి హెల్త్ ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది. చాలా ఫ్రీ స్పిరిట్గా ఉన్నారు. మీరు ఏమనుకుంటే అది సాధించగలరు. మీకు బాగా నాలెడ్జ్ ఉంది. మీరు ప్రేమించిన వాళ్ళ జీవితంలో ఒక లైట్ తీసుకొస్తారు ఈ మంత్లో. అండ్ మీకు ఎదురు తిరిగే వాళ్ళతో పోరాడతారు. 2 ఎనర్జీలు మీ దగ్గర ఉన్నాయి. మీరు చాలా ఫ్రీగా ఉంటారు. ఎవరి కంట్రోల్లో మీరు ఉండరు. మీ లైఫ్ని మీ కంట్రోల్లోకి తీసుకుంటారు. మీ ఇంట్లో పరిస్థితులు ఎలా ఉంటాయి? మారుతాయి. షాకింగ్, సడన్, సర్ప్రైజ్గా మీ ఇంట్లో పరిస్థితులు, పరిసరాలు, వ్యక్తులు అన్నీ చేంజ్ అయిపోతాయి. మీరు హౌస్ షిఫ్ట్ అవుతారు, లేదా ఊరే షిఫ్ట్ కావచ్చు. మీ బ్రదర్ అండ్ సిస్టర్ జడ్జిమెంట్, వాళ్ళల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకో ఉన్నారు. గాడ్కి ప్రే చేస్తూ ఉన్నారు వాళ్ళు ఏదో ఒక విషయంగా. ప్లీజ్ గాడ్ హెల్ప్ మీ అని డివైన్ హెల్ప్ వాళ్ళకి దొరుకుతుంది. సడన్గా దొరుకుతుంది అది. ఓకే, అండ్ మీ మదర్ చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ మీ లవర్తో మీకు మ్యారేజ్ ఫిక్స్ అవుతుంది. మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ ప్రపోజల్ వస్తుంది. మీకు పెళ్ళి కాని పిల్లలు ఉన్నారంటే వాళ్ళకి మ్యారేజ్ ఫిక్స్ అయ్యేదానికి అవకాశం ఉంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. మీ లవర్తో మీ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. డే టు డే లైఫ్లో మీరు చాలా హ్యాపీగా ఉంటారు. అందరి హెల్ప్ తీసుకుంటారు. అందరి హెల్ప్తో మీరు ఒక పనిని సక్సెస్ఫుల్గా సాధిస్తారు. సూపర్. అండ్ మీ లైఫ్ పార్ట్నర్ మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తూ ఉన్నారు. మీ లైఫ్ పార్ట్నరే మీ ట్విన్ ఫ్లేమ్. అండ్ మీ మదర్ ఇన్ లా మీతో కమ్యూనికేషన్ చేస్తారు. ఆమె నుంచి మీకు ఒక గుడ్ న్యూస్ వస్తుంది. అండ్ మీ ఫాదర్కి హెల్త్ ఇష్యూస్ వచ్చేదానికి అవకాశం ఉంది. ఓకే, అండ్ మీ వర్క్ ప్లేస్లో ఎవరైనా మీకు ప్రపోజ్ చేయొచ్చు. వాళ్ళ డీపర్ ఎమోషన్స్ మీతో షేర్ చేయొచ్చు. మీకు లాభాలు అంటే మీరు చాలా వర్క్ చేస్తారు, దానికి తగ్గట్లుగా లాభాలు రావు. ఎందుకంటే మీకు ఎవరో ఇక్కడ నమ్మక ద్రోహం చేయబోతూ ఉన్నారు. మీకు వచ్చే లాభాలు మీకు రాకుండా ఎవరో మీకు నమ్మక ద్రోహం చేయబోతూ ఉన్నారు. అందుకని మీరు మానసిక అశాంతితో ఉంటారు. ఖర్చులు పెద్దగా చేయరు. కొంచెం
ఏకాంతాన్ని కోరుకుంటారు. కానీ నమ్మకాన్ని వదిలిపెట్టరు. ఓకే. సింహరాశి వాళ్ళకి ఒక 3 కార్డ్స్ నెగెటివ్ కార్డ్స్ వచ్చాయి. మిగతా అంతా ఓకే, పాజిటివ్ కార్డ్సే వచ్చున్నాయి. ఇక్కడ మీ మదరే మీకు సోల్మేట్, అలా కూడా అయ్యేదానికి ఉంటుంది. సోల్మేట్ కార్డు కదా ఇది. మీ మదర్ మీకు సోల్మేట్ కావచ్చు. సోల్మేట్స్ ఎవరైనా కావచ్చు కదా, మదర్ కావచ్చు, ఫాదర్ కావచ్చు, కిడ్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఇలా ఎవరైనా మనకి సోల్మేట్స్ ఉంటారు. అంటే సేమ్ స్టార్ నుంచి వచ్చిన వాడు అనమాట. సోల్మేట్స్ అంటే సేమ్ థింకింగ్, సేమ్ ఒపీనియన్స్ ఉండేవాళ్ళు సోల్మేట్స్. ట్విన్ ఫ్లేమ్ అంటే మీ ఆత్మలో సగం వాళ్ళు ట్విన్ ఫ్లేమ్స్. కార్మిక్ బాండ్స్ అంటే మీకు రుణానుబంధం ఉండేవాళ్ళు. మేబీ లైఫ్ పార్ట్నర్ మెయిన్గా కార్మిక్ బాండే వస్తుంటారు. కిడ్స్ కూడా ఓకే. ఇక్కడ సింహరాశి వాళ్ళు చాలా ఫ్రీ స్పిరిట్గా ఉన్నారు. ఫ్రీ విల్ అనమాట. వాళ్ళు ఏమనుకుంటే అది చేయగలుగుతారు. జూలై మంత్లో వాళ్ళ చుట్టూ ఉండే పరిసరాలు, వ్యక్తులు చేంజ్ అవుతాయి, షిఫ్ట్ అవుతారు. మేబీ హౌస్ షిఫ్ట్ కావచ్చు, ఊరే షిఫ్ట్ కావచ్చు వాళ్ళు. అండ్ జడ్జిమెంట్ కార్డ్ వచ్చింది. మీ బ్రదర్ అండ్ సిస్టర్ ఏం కోరుకుంటున్నారో అది వాళ్ళు పొందుతారు. మీ మదరే మీకు సోల్మేట్. తన అన్కండిషనల్గా మిమ్మల్ని మీ మదర్ ప్రేమిస్తూ ఉన్నారు. అండ్ మీ లవర్తో మీ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ ప్రపోజల్ వస్తుంది. మీ కిడ్స్కి మ్యారేజ్ కాకపోతే వాళ్ళకి మ్యారేజ్ ఫిక్స్ అవుతుంది. డే టు డే లైఫ్లో మీరు విందు వినోదాల్లో పాల్గొంటారు. అందరి హెల్ప్తో మీరు చాలా సక్సెస్ఫుల్గా ఈ మంత్ని తీసుకొని పోతారు. అండ్ మీ లైఫ్ పార్ట్నర్ మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తూ ఉన్నారు. మీ మదర్ ఇన్లాతో మీకు కమ్యూనికేషన్ వస్తుంది. మీరు ఏదైనా ఇన్వెస్ట్ చేస్తుంటే కూడా అక్కడ నుంచి మీకు లాభాలు బాగా రావచ్చు. అండ్ 9th ప్లేస్, మీ ఫాదర్కి హెల్త్ ప్రాబ్లమ్స్ రావచ్చు. కొంచెం మీ ఫాదర్ హెల్త్ టేక్ కేర్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ మీకు మీ వర్క్ ప్లేస్లో ఎవరన్నా వాళ్ళ డీపర్ ఎమోషన్స్ చెప్తా ఉండొచ్చు. మేబీ మీ వర్క్ ప్లేస్లో మీరు లాయర్ అయి ఉండొచ్చు, లేకపోతే మాలాగా ఆస్ట్రాలజర్ అయి ఉండొచ్చు, టారట్ రీడర్ కావచ్చు. ఇలా వాళ్ళ డీపర్ ఎమోషన్స్ చెప్తుంటారు కదా అందరూ వచ్చి. మేము ఎట్లాగంటే ఇప్పుడు ఒక చర్చిలో ఫాదర్ ఉంటారు కదా, అందరి బాధలు వింటూ ఉంటారు కదా, అట్లాగనమాట ఉంటారు కదా. అట్లాగా అందరూ వచ్చి మీకు వాళ్ళ డీపర్ ఎమోషన్స్ మీతో షేర్ చేసుకుంటూ ఉంటారు. అట్లాగా లాభాలు మీకు అంతగా రానికుండా ఎవరు ఇక్కడ మీకు వెనకాల మీకు తెలియకుండా ఏదో చేస్తూ ఉన్నారు. సో బీ కేర్ఫుల్. దానివల్ల మీరు కొంచెం మానసిక అశాంతి అవుతారు. పెద్దగా ఖర్చులు ఏం పెట్టరు. అంటే మనం ఎప్పుడు ఎమోషనల్ అప్సెట్ కాకుండా ఉండాలి కదా. మీకు ఫస్ట్ 10 days, సెకండ్ 10 days, థర్డ్ 10 days ఎలా ఉందో చూద్దాం. సింహరాశి వాళ్ళకి ఫస్ట్ 10 days, సెకండ్ 10 days, థర్డ్ 10 days ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ 10 days, సెకండ్ 10 days, థర్డ్ 10 days. మేజర్ రకానా, మైనర్ రకానా? టవర్ కార్డ్ వచ్చింది. మీ పరిస్థితులు అప్సైడ్ డౌన్ అవుతున్నాయి అంటే కొందరు మీరు ఏదన్నా షిఫ్ట్ కావచ్చు. ఇప్పుడు మీరుండే ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళవచ్చు. వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్ అలా ఉంటే మీరు విడిపోయేదానికి ఛాన్స్ ఉంది. ఏదో ఒక షాకింగ్ సడన్ సర్ప్రైజ్ మీ లైఫ్లో జరగబోతా ఉంది ఫస్ట్ 10 daysలోనే. అండ్ మీరు మానసిక అశాంతితో ఉంటారు. నో కాంటాక్ట్ సిచ్యువేషన్. విడిపోతున్నారు, మీరు ఎవరితోనో విడిపోతున్నారు. కొంచెం మానసిక అశాంతితో ఉంటారు, కానీ మీ లైఫ్ని మీ కంట్రోల్లోకి తీసుకుంటున్నారు. ఓకే. అండ్ వావ్, రిస్క్ తీసుకొని న్యూ డైరెక్షన్లో వర్క్ చేయబోతున్నారు. సెకండ్ 10 daysలో మీ లైఫ్లో న్యూ బిగినింగ్ అవుతుంది. ఇక్కడ 2 కార్డ్స్ వచ్చాయి. ఇది ఎంపరర్ ఎనర్జీకి వస్తున్నారు. ఓకే, ఇది తీసేస్తాం ఎందుకంటే నేను ఈ కార్డు పెట్టాను కాబట్టి. ఓకే, న్యూ బిగినింగ్ అవుతుంది మీ లైఫ్లో. కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటారు. ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక కొంచెం కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటారు. మీకు క్లారిటీ వస్తుంది. సెకండ్ వీక్లోనే మీరు కొంచెం కన్ఫ్యూజన్ స్టేట్కి వస్తారు, కానీ వెంటనే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. థర్డ్ 10 daysలో వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది. మీ లైఫ్ 360 degrees చేంజ్ కాబోతా ఉంది థర్డ్ 10 daysలో. ఓకే, మీరు ఏదో కొత్తగా స్టార్ట్ చేస్తారు. అది బిజినెస్ కావచ్చు, లేకపోతే కొత్త జాబ్లో చేరొచ్చు. కొత్తగా స్టార్ట్ చేయబోతారు.
మీరు చాలా లక్కీ టైం అనమాట మీకు. మనీ ఫ్లో బాగుంటుంది. హ్మ్. అందరితో అంటే కొందరు మిమ్మల్ని పొగిడే వాళ్ళుంటారు. కొందరు మీ బ్యూటీని అడ్మైర్ చేసేవాళ్ళుంటారు. కొందరు అంటే ఇయన్నిటి సపోర్ట్‌తో మీరు వర్క్‌ని సూపర్‌గా చేస్తారనమాట. వావ్! మీకొక ఆఫర్ వస్తుంది లేదా ఎవరైనా మీకు ప్రపోజ్ చేయొచ్చు. థర్డ్ 10 డేస్‌లో. ది యూనివర్సే మీకు పంపిస్తా ఉంది ఈ ఆఫర్. స్లీప్‌లెస్ నైట్స్ ఉంటాయి. డే అండ్ నైట్ వర్క్ చేస్తుంటారు. అందుకే మీకు స్లీప్‌లెస్ నైట్స్ ఉంటాయి. సింహరాశి వాళ్ళకి. ఇంట్రెస్టింగ్ కదా! ఫస్ట్ 10 డేస్‌లోనే మీకు టవర్ కార్డ్ వచ్చింది. మీరు ఉండే ప్లేస్ నుంచి వేరే ప్లేస్‌కి షిఫ్ట్ అవుతారు. మీ చుట్టూ ఉండే పరిస్థితులు మారుతాయి. నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉంటారు. మీ లవర్ అంటే మీ హస్బెండ్‌తో గానీ, మీ లవర్‌తో గానీ ఏదన్నా ఇష్యూ వచ్చి విడిపోయేదానికి ఛాన్స్ ఉంది. నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌కి వచ్చేస్తున్నారు. మీ లైఫ్‌ని మీ కంట్రోల్‌లోకి తీసుకుంటున్నారు ఫస్ట్ 10 డేస్‌లో. సెకండ్ 10 డేస్‌లో న్యూ బిగినింగ్ చేస్తున్నారు ఏదో ఒక విషయంగా. కొంచెం కన్ఫ్యూజన్ అవుతున్నారు కానీ వెంటనే ఒక క్లారిటీకి వచ్చేస్తున్నారు. మంచి డెసిషన్ తీసుకున్నాం మనం అన్న నమ్మకం మీకొస్తుంది. థర్డ్ 10 డేస్‌లో మీరు చేసిన కష్టానికి ఫలితం థర్డ్ 10 డేస్‌లో వస్తుంది. మీ లైఫ్ 360 డిగ్రీలో చేంజ్ అవుతుంది. మీరు అనుకున్న లాభాలొస్తాయి. మీకెవరైనా ప్రపోజ్ చేయొచ్చు లేదా ఏదన్నా ఒక బిగ్ ఆఫర్ రావచ్చు బిజినెస్‌లో. డే అండ్ నైట్ వర్క్ చేయడం వల్ల మీకు స్లీప్‌లెస్ నైట్స్ వస్తున్నాయి. ఓకే. ఇప్పుడు మీకు ఒరాకిల్ కార్డ్‌లో ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూస్తాం. మనం ఒకటి కావాలంటే ఒకటి సాక్రిఫైస్ చేయాలి లైఫ్‌లో కదా! అన్నీ కావాలనుకుంటే వీలు కాదు. ఒకటి కావాలంటే ఒకటి వదిలేయాలి. అట్లాగా అలాంటి సిట్యుయేషన్ మీ లైఫ్‌లో రాబోతా ఉంది. సీ సింహరాశి వాళ్ళ ఎనర్జీ ఎలా ఉంది? ఎనర్జీ ఒరాకిల్ కార్డ్స్‌లో అప్రిసియేషన్. అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారు మీరు చేసిన పనికి. మీరు కొంచెం ఆచితూచి ఖర్చు చేస్తారు. జాగ్రత్తగా ఖర్చులు చేస్తారు. హీలర్ ఆఫ్ ద ఏజెస్. ఎవరో మిమ్మల్ని హీల్ చేసేదానికి ఒక మనిషిని యూనివర్స్ మీకు సెండ్ చేస్తూ ఉంది. అండ్ నెక్స్ట్ కార్డ్ డోంట్ వాల్యూ. మీరు అనుకున్న మనీ మీ లైఫ్లోకి వస్తుంది. ఓకే. ఓకే. ఇప్పుడు ఏంజల్స్ మెసేజ్. ఏంజల్స్ మెసేజ్ ఫర్ లియో పీపుల్. నో నీడ్ టు వరీ. బాధపడాల్సిన అవసరం లేదు. అండ్ ఆస్క్ యువర్ ఏంజల్స్. మీ ఏంజల్స్ని అడగండి. విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ మీరు అనుకున్నది సాధిస్తారు. సూపర్. మీరేమనుకుంటున్నారో అది సాధించగలరు. కొన్ని వారాల్లోనే మీ ఏంజల్స్ని అడగండి. బాధపడాల్సిన అవసరం లేదు అని మీకు ఏంజల్స్ క్లియర్ అడ్వైస్ ఇచ్చేసారు. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఇస్ ద రీడింగ్ ఫర్ లియో పీపుల్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. దిస్ ఈజ్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నా కమెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.